ఏంది మరి మహిళలకు 2500 ఇస్తానని గవర్నమెంట్ ఇస్తుందా? ఏది లేదు ఏది లేదు ఏది లేదా? ఎన్నికల ముందు లెక్క చెప్పారు కదా వీళ్ళు, ఎన్నికల ముందు చాలా చెప్పారు 6 పథకాలు అన్ని 6 గ్యారంటీ అని చెప్పారు కానీ ఏది లేదు. ఒకటి ఫ్రీ బస్ వేసిండు, కరెంట్ ఒకటి గుద్దుకునుడు నువ్వు కేసుడు ఏం ఫాయిదా లేదా? నువ్వుకేస్తే ఆడం పడేదాకా తెలియదు, సలరస్ కదా ఒక పేరు తెలియదు. ఫ్రీ బస్ అవసరం లేదంటావా? పడతలేరా బస్సులల్లా నువ్వుకెత్తే ఎట్లా మరి ముఖ్యమంత్రి అది పట్టుకోవాలి మంది ఎందుకు బస్సులు తక్కువ చేసిరా? తక మంది ఎక్కాయి మంది ఎక్కువ అదైతుంది. ఏం పేరు తాత? రామచంద్ర గౌడ్. రామచంద్ర, ఏది చెప్పాలి నాకు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంటే, కేసీఆర్ పాలన ఎట్లుంది? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి దొంగ దొంగ అట్టి దొంగ దొంగ మాటలు దొంగ లెక్క. అంది ఏం మంచిగా ఉన్నది. 6 గ్యారంటీలు ఏది లేదు. ఏమిచ్చిండు మన ముఖ్యమంత్రి? దొంగ ముఖ్యమంత్రి. మంచోడు ఆయన, మంచోడు కాదు అట్టి దొంగ. ఇస్తున్నట్టుగా ఏమి ఇస్తుండు? ఆడు చెప్పుడు చెప్పుడు ఇట్లా చెప్తాడు. ఏం చెప్పుడు అబ్బా. ఎన్నికల ముందు ఎన్ని 6 పథకాలు అన్నారు. 6 లేదు ఏది లేదు, ఒక్కటి కూడా లేదు. ఒకటి ఫ్రీ బస్సు పెట్టిండు, ఒకటి నడుస్తుంది, అది ఏది లేదు. ఎట్లుంది ఫ్రీ బస్? ఎట్లుంది? ఇక ఏం ఆడవాళ్ళకి గుర్తుంది, మనకు తెలియదు. మనకు తెలియదు. మరి మీ పింఛన్లు ఇస్తున్నాడా? 4000 ఆడి పింఛను 22,000 కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఇచ్చినా ఇస్తుండు. మరి ఏమైనా 4000 పింఛన్? మరి అది చెప్పుడే ఉన్నది కానీ ఇచ్చుడు లేదు. చెప్పుడు వరకే, ఇచ్చుడు అయితే ఏం లేదు. అడుగుతారా రేపు? మరి ఎన్నికలకు వస్తారు, ఓట్లకు వస్తారు. అడుగుతాం, అడగకపోతే ఊరుకుంటామా? ఏం చెప్పుడు గట్ల చెప్పుడు గిట్ల చేసుడేంది? అనుకున్నారా గిట్లుంటది కాంగ్రెస్ పాలన వస్తాయని? ఫస్ట్ అనుకున్నాం కానీ ఆడోళ్ళు ఆగలేరు. ఆడోళ్ళు పోరలు మంచి గుద్దిరు పోయి గుద్దుడు. ఎందుకు గుర్తురాడు? మరి ఎందుకు గుద్దిండు? వాళ్ళకి గుర్తు, ఆడోళ్ళకు చేసుకు. మరి ఎట్లుంది? మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనే? కేసీఆర్ మంచిగా ఉండే, చల్లగా ఉండే. అది ఈడు పొడి చేస్తా, పేగులు తీసుకుంటా, మెడలు వేస్తా, గీ మాటలు అవి సీఎం మాటలు, అవి దొంగ మాటలు. సీఎం మాట్లాడేది ఎట్లుండాలి? పద్ధతి లేదా, పాడలేదు. బాంబులు బాంబు అయితే మెడలు వేసుకుంటాడట పేగులు. ఏం చెప్తావు నువ్వు? రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు? ఒక ఓటర్ గా, తెలంగాణ రాష్ట్ర ఒక ఏం చెప్తావు చెప్పు? పౌరుడిగా చెప్పు, ఏం చెప్పదలుచుకున్న పథకాల పైన? ఏ పథకం లేదు, ఏం లేదు. ఏది ఇయ్యాడు ఆడు ఏది ఇయ్యాడు కూడా. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిందంటే కథం, ఒడిచిపోయినట్టే. ఎలక్షన్ అయితే అయిపోయినట్టే, పైన ఒడిచిపోయింది. స్టాప్ క్లోజ్ అవుతుంది అంది. మళ్ళీ 14 సీట్లు వస్తాయట కానీ నీకు వచ్చినాయి 14. 4 సీట్లు వస్తే లావా, 4 14 వస్తాయి అని మాట రావు. అని మాటలు ఎట్లుంటాయి? దొంగ మాటలు రావు. 4 వస్తే మస్తు. జైరాబాద్ ఎవరు గెలుస్తారు ఈసారి? మరి జైరాబాద్ లో అనిల్ కుమార్ బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ గెలుస్తుంది అంతే అంటావు. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వద్దు అనుకుంటారు మరి మీరు? అది ఏం చేస్తున్నాను? దొంగ మాటలు చెప్పుడు, దొంగ లెక్కనే కానీ ఏం లేదు. ఒక్కడైనా మంచి పని చేసింది లేదు. మీరు మంచి పని లేదంటారు. 6 పథకాలు అమలు చేసిన చేసాడు. పథకాలు పాస్ లేవు.